హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను ఈ వీడియోలో రాగి వెజిటేబుల్ సూప్ ఎలా చేయాలో చూపిస్తాను. రాగి వెజిటేబుల్ సూప్కి ముందుగా నేను వీడియోలో చూపిస్తున్న విధంగా కూరగాయలు సన్నగా కట్ చేసి పక్కన పెట్టుకున్నాను. క్యారెట్, బీన్స్, కార్న్, బఠానీ, క్యాప్సికము అండ్ మష్రూమ్, ఒక పచ్చిమిర్చి, 3 ఇంచుల అల్లము, 2 చిన్న ఎల్లిపాయలని సన్నగా ముక్కలుగా కట్ చేసుకున్నాను. తర్వాత ఒక బాండి పెట్టుకొని దాంట్లో 2 ఇంచుల బటర్ ముక్క వేసేసి బటర్ బాగా కరిగిన తర్వాత ఎల్లిపాయలు, అల్లము వేసి అది కొంచెం ఫ్రై అయిన తర్వాత క్యాప్సికము, బీన్స్, మష్రూము, క్యారెట్ వేసి ఒక 2 నిమిషాలు మగ్గనివ్వాలి. తరువాత బఠానీలు అండ్ కార్న్ వేసేసి ఒక 5 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. కొంచెం ఉప్పు వేయాలి. ఇక్కడ నేను నలుగురికి చేస్తున్నాను కాబట్టి 3 గ్లాసుల నీరు తీసుకున్నాను. నీరు మరిగేలోపు ఇంకొక గ్లాసులో 3.5 స్పూన్ల రాగి పిండి వేసి నీళ్లు పోసి లంప్స్ లేకుండా కలుపుకోవాలి. ఈ టైంలో ఉప్పును చెక్ చేసుకొని ఉప్పు సరిపోకపోతే ఉప్పు కొంచెం వేసుకోవాలి. తర్వాత పక్కన పెట్టుకున్న రాగిపిండి మిశ్రమాన్ని దీంట్లో వేసేసి ఒక పొంగు వచ్చాక స్టవ్ ఆఫ్ చేసుకొని పెప్పర్ పౌడర్ వేసేసి సర్వ్ చేసుకోవటమే. అంతే, ఎంతో రుచికరమైన హెల్దీ రాగి సూప్, వెజిటేబుల్ సూప్ రెడీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.